వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఆయనలో కొంచెం కూడా మార్పు రాకూడదు. ఇవన్నీ వైసీపీ శ్రేణుల ఆకాంక్షలు కావు. ఇది తెలుగు తమ్ముళ్ల కోరిక. దీనికి కారణం ఏంటంటే వైసీపీ అధ్యక్షుడు ఇదే పద్ధతిలో మాట్లాడుతూ సేమ్ పాలిటిక్స్ చేస్తూ ఉంటే ఆ పార్టీ మళ్లీ గెలిచే ఛాన్సే లేదని తెలుగుదేశం పార్టీ వర్గాల అభిప్రాయం. రాజకీయంగా ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవంటారు. జగన్ విషయంలో ఇది 100% నిజం అనిపించక మానదు. ఆయన మాట్లాడిన ప్రతిసారి తన గొయ్యిని తానే మరింత లోతుగా తవ్వుకుంటున్నారనేది ప్రత్యర్థుల భావన. వాళ్ళు మాత్రమే కాదు, సొంత పార్టీ నాయకులు ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఏ పార్టీ అయినా తప్పులు సరిచేసుకుని మళ్ళీ ప్రజల్లో అభిమానం పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాలనలోనే కాదు, పాలిటిక్స్లోనూ రివర్స్ రూట్నే ఎంచుకుంటున్నారు. అమరావతి నుంచి తిరుమలలో అడ్డగోలు దోపిడీ వరకు జగన్ హయాంలో దారుణమైన తప్పులెన్నో చేశారు. ఓడిన తర్వాత ఆ తప్పులు దిద్దుకోవడం మాటేమో గాని అసలు ఏ తప్పు జరగలేదని తప్పంతా ప్రత్యర్థులు వారికి ఓటేసిన ప్రజలదే అనేలా మాట్లాడుతున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారని సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆధారాలతో సహా రుజువు చేసింది. అయినా అసలు కల్తీనే జరగలేదని అడ్డంగా వాదించడం ఒక్క జగన్ రెడ్డికే సాధ్యమేమో. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కించే పరకామణిలో దొంగతనం విషయంలోనూ ఇదే రీతిలో మాట్లాడుతున్నారు వైసీపీ అధ్యక్షుడు. $9 దొరికిన చిన్న కేసుని రాజకీయం కోసం మళ్లీ తవ్వి తీస్తున్నారని తేలిగ్గా తీసి పారేసే ప్రయత్నం చేశారు. కానీ దేవుడు సొమ్ముని దోచేయడం భక్తులకు చిన్న విషయం. జగన్కు శ్రీనివాసుడిపై భక్తి లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఇది పార్టీకి పెద్ద మైనస్ అని వైసీపీ నేతలు మదన పడుతున్నారు. ఇక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని ఎవడు వాడు అంటూ మాట్లాడడం, సీఎం సతీమణిని ఏకవచనంతో సంబోధించడం వంటి జగన్ మార్క్ కామెంట్స్ జనానికి మరింత కంపరం పుట్టిస్తున్నాయి. అందుకే జగన్ ఎప్పటికీ ఇలానే ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తూ ఆయన మళ్లీ గెలిస్తే వామ్మో అనుకునేలా ఉండాలని తెలుగుదేశం శ్రేణులు కోరుకుంటున్నారు.